Hi guys, it's Raju here. Welcome back to my channel. ఈ వీడియోలో నేను మీకు ఒక స్మార్ట్ ఎల్ఈడి మ్యూజిక్ బల్బ్ని అన్బాక్స్ చేసి అది ఎలా వర్క్ చేస్తుంది దాని ఫుల్ రివ్యూ ఏందో మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. గాయస్, ఈ ఎల్ఈడి మ్యూజిక్ బల్బ్ అనేది మనకు 1 year కంటే ముందు నుంచి అవైలబుల్లో ఉంది. బట్ మనకి ఇది ఇండియన్ వేరియంట్లో అవైలబుల్లో లేదు. అది E27 బేస్తో వస్తుంది. ఆ బల్బ్ అనేది మన ఇళ్ళలో నార్మల్ బల్బ్ హోల్డర్స్కి అది సెట్ కాదు. బట్ ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించే ఈ మ్యూజిక్ బల్బ్ మన ఇండియన్ వేరియంట్ అండ్ మన ఇళ్ళలో నార్మల్ హోల్డర్స్కి దీన్ని ఈజీగా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో ఇది ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేద్దాం. మనకి బాక్స్ పైన చూసుకుంటే బ్రియో లైట్ అనే బ్రాండింగ్తో బ్లూటూత్ మ్యూజిక్ బల్బ్ లాంగ్ లైఫ్ ఎకో ఫ్రెండ్లీ అని రాస్తుంది. అండ్ మనకు దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే దీని వోల్టేజ్, టోటల్ పవర్, ఎల్ఈడి పవర్ అండ్ మనకి దీని స్పీకర్ అయితే 3 wattsతో వస్తుంది. మంచిగానే వస్తుంది సౌండ్. ఒక రూమ్లో సాంగ్స్ వినడానికి అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అండ్ బ్లూటూత్ వెర్షన్ వచ్చేసి దీనిలో 3.0 అయితే ఇచ్చారు. అండ్ సపోర్ట్ కాన్ఫిగరేషన్ అండ్ రేడియో రేంజ్ వచ్చేసి మనకి 10 meters. సో 10 meters వరకు మనకి బ్లూటూత్ సిగ్నల్ రేంజ్ అయితే ఉంటుంది. అండ్ ఎల్ఈడి కలర్స్ అనేది ఇక్కడ వైట్ ఆర్ వామ్ వైట్ అని ఇచ్చారు. బట్ ఇందులో మనకి వైట్ కలర్తో ఇంక్లూడింగ్ 13 types ఆఫ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి క్యాప్ బేస్ వచ్చేసి B22, అంటే మన ఇండియన్ బల్బ్ వేరియంట్ అని చెప్పాను కదా, సో దాన్నే B22 అంటారు. అండ్ ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఇవన్నీ ఫీచర్స్ని టెస్ట్ చేసి చూద్దాం. మనకి ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్మార్ట్ బల్బ్ అయితే ఉంది, దీని పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో చూసుకుంటే మనకి ఒక రిమోట్ కంట్రోలర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రిమోట్ కంట్రోలర్ ఆప్షన్ చూసుకుంటే మనకి పైన లైట్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్స్ బటన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనకి ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. తర్వాత మనకు వైట్ కలర్తో ఇంక్లూడింగ్గా 13 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ వీటి పక్కన చూసుకుంటే ఫ్లాష్, స్ట్రోబ్, ఫేడ్, స్మూత్ అని ఒక 4 types ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో ఇవి లైట్ మోడ్స్ అంటారు. ఇవి ఎట్లా వర్క్ చేస్తాయో నేను బల్బ్ కనెక్ట్ చేశాక చూపిస్తా. ఇంకా కింద చూసుకుంటే మనకి 3 మ్యూజిక్ కంట్రోలింగ్ బటన్స్ కూడా ఉన్నాయి. ఇందులో పాజ్ అండ్ ప్లే అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిమోట్ని పక్కన పెట్టేసి మనకి బల్బ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే దీన్ని తయారు చేశారు. నార్మల్ ఎల్ఈడి బల్బ్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో దీనిది కూడా నియర్లీ అలానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో RGB లైట్స్ ఉంటాయి. ఈ మధ్యలోనే మనకి మెయిన్ మన సౌండ్ స్పీకర్ అనేది ఉంటుంది. ఇది 3 watts స్పీకర్. ఇప్పుడు నేను బల్బ్ని టెస్టింగ్ కోసం ఒక హోల్డర్కి కనెక్ట్ చేసి చూపిస్తా. సో హోల్డర్కి నేను కనెక్ట్ చేశాను. నార్మల్గా మన ఇళ్ళలో ఉండే అన్ని హోల్డర్స్ లాంటిది ఇది కూడా. సో స్విచ్ ఆన్ చేయగానే మనకి ఒక వాయిస్ ఓవర్ అనేది వస్తుంది. అండ్ ఫస్ట్ వైట్ కలర్లో మనకు బల్బ్ ఆన్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం బ్రైట్నెస్ టెస్ట్ చేద్దాం. కొంచెం బ్రైట్నెస్ తగ్గిద్దాం, చూడండి తగ్గుతుంది. అండ్ మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ చేద్దాం దీన్ని. సో బ్రైట్నెస్ అనేది ఈజీగా పెరుగుతుంది. అండ్ కలర్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేద్దాం. సో రెడ్ కలర్కి చేంజ్ చేసా అండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్కి చేంజ్ చేసా. ఈ కలర్స్ అన్నీ డిఫరెంట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఈ బల్బు రిమోట్ సిగ్నల్ని కూడా ఫాస్ట్గా తీసుకుంటుంది. అండ్ తర్వాత ఈ ఫేడ్, స్మూత్ అనేవి నేను బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్ ప్లే చేసేప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నా మొబైల్తో బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం దీనికి. సో బల్బ్ ఆన్ చేశాక మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి రిఫ్రెష్ చేయండి. ఈ బల్బ్ నేమ్ మనకి YJతో స్టార్ట్ అయ్యి సంథింగ్ వచ్చింది. ఒక్కో బల్బ్కి ఒక్కొక్కలా ఉంటుంది నేము. దీనిపైన క్లిక్ చేయండి, కనెక్ట్ అవుతుంది. మనకు కనెక్ట్ అయినట్టు చిన్న బల్బ్ సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. ఇందులో సౌండ్ ఎలా వస్తుందో చూడండి. సో ఓవరాల్గా మనకు దీని రివ్యూ చెప్పాలంటే చిన్న బడ్జెట్లో మంచి ఎల్ఈడి స్మార్ట్ మ్యూజిక్ బల్బ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో నార్మల్ బ్లూటూత్ స్పీకర్, ఎంత చిన్న బ్లూటూత్ స్పీకర్ కొనాలన్నా కానీ మినిమం 500 అమౌంట్ ఉంది. బట్ ఇది మనకి అరౌండ్ 350 to 400 మధ్యలో అవైలబుల్గా ఉంది. విత్ మల్టీకలర్ ఎల్ఈడి లైట్స్ కూడా ఇన్బుల్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పుడైనా మనకి రూమ్లో డెకరేటివ్గా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది మన ఫ్రీ టైంలో పీస్గా మ్యూజిక్ వినడానికి కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది జస్ట్ 3 watts అవుట్పుట్, బట్ బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. మనకి మ్యూజిక్ వినడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది దీని ఓవరాల్ రివ్యూ. అండ్ మనకి 350 రూపీస్ బడ్జెట్లో ఇంతకంటే ఎక్కువ సాటిస్ఫై అయ్యే ఫీచర్స్ అయితే దొరకవు.
ఈ మ్యూజిక్ బల్బ్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంకా మీకు ఏదైనా గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ కావాలంటే కింద కమెంట్ చేయండి, దాన్ని తెప్పించి అన్బాక్సింగ్ చేసి దాని గురించి ఫుల్ రివ్యూ అని ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ గ్యాడ్జెట్.